మనం నిత్యం పూజించే ఆంజనేయ స్వామి శాంత రూపం వెనుక ముల్లోకాలను గడగడలాడించే ఒక ప్రచండ శక్తి దాగి ఉందని మీకు తెలుసా? సాధారణంగా మనం చూసే ఆంజనేయ స్వామి విగ్రహాలు చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు లేదా గద పట్టుకుని నిల్చున్నట్లు ఉంటాయి. కానీ హనుమంతుడి రూపాలన్నింటిలో అత్యంత శక్తివంతమైనది మరియు ఉగ్రరూపమైనది పంచముఖ ఆంజనేయ రూపం. ఒకే శరీరానికి 5 తలలు, అందులోనూ నరసింహ, వరాహ, గరుడ, హయగ్రీవ వంటి విష్ణుమూర్తి అవతారాల ముఖాలు హనుమంతుడిలో ఎందుకు కలిసి ఉన్నాయి? అసలు అంత శాంతంగా ఉండే హనుమంతుడు ఇంతటి భీకరమైన రూపాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది? దీని వెనుక రామాయణ యుద్ధంలో జరిగిన ఒక పెద్ద కుట్ర, ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. అదేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. నేను మీ కిరణ్ అండ్ వెల్కమ్ టు కిరణ్ ఫర్ యూ ఛానల్. రామాయణ యుద్ధం భీకరంగా సాగుతున్న సమయం అది. రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు, తమ్ముడైన కుంభకర్ణుడు వంటి మహావీరులంతా రాముడి చేతిలో హతమయ్యారు. రావణుడికి ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా రాముణ్ణి దెబ్బ కొట్టాలని తన మాయావులైన సోదరుల సహాయం కోరాడు. వారే పాతాళ లోకానికి అధిపతులైన అహిరావణుడు మరియు మహీరావణుడు. వీరు సామాన్యులు కాదు, గొప్ప మాయాశక్తులు కలవారు మరియు కాళికాదేవి దేవతారాధనలో నిమగ్నమై ఉంటారు. ఒక రాత్రి రామలక్ష్మణులు గాఢ నిద్రలో ఉండగా హనుమంతుడు వారి శిబిరానికి కాపలా కాస్తున్నాడు. కానీ అహిరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి హనుమంతుడిని మాయ చేసి లోపలికి వెళ్తాడు. తన మాయాజాలంతో రామలక్ష్మణులను స్పృహ కోల్పోయేలా చేసి వారిని ఎత్తుకొని పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. వారిని పాతాళంలోని కాళికాదేవికి బలివ్వాలనేది వారి పన్నాగం. విషయం తెలుసుకున్న విభీషణుడు ఆందోళన చెంది ఈ ప్రమాదం నుండి రామలక్ష్మణులను కాపాడగలిగేది ఒక్క వాయుపుత్రుడే అని హనుమంతుడిని పాతాళ లోకానికి పంపిస్తాడు. రామకార్యమే ఊపిరిగా బ్రతికే హనుమంతుడు పాతాళ లోకానికి చేరుకొని అక్కడి రాక్షస సైన్యాన్ని నాశనం చేస్తాడు. కానీ అసలైన సమస్య అహిరావణుని చంపడం దగ్గర వచ్చింది. అహిరావణుడికి ఒక విచిత్రమైన వరం ఉంది. అతని ప్రాణాలు అతని శరీరంలో లేవు. అతన్ని ఎన్ని ముక్కలు చేసినా తిరిగి బ్రతుకుతాడు. అతని చావు వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, పాతాళంలో ఒక రహస్య ప్రదేశంలో 5 దిక్కుల వైపు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం మరియు ఊర్ధ్వ దిశలో 5 అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ 5 దీపాలను ఎవరైతే ఒకేసారి ఒకే క్షణంలో ఆర్పేస్తారో అప్పుడు మాత్రమే అహిరావణుడు చనిపోతాడు. ఒక్కొక్కటిగా ఆర్పితే అవి మళ్లీ వెలుగుతాయి. అహిరావణుడు మరింత బలవంతుడవుతాడు. అటు చూస్తే రామలక్ష్మణులను బలివ్వడానికి సమయం దగ్గర పడుతుంది. ఆ క్లిష్ట సమయంలో తన స్వామి అయిన రాముణ్ణి రక్షించుకోవడం కోసం 5 దిక్కుల వైపు 5 ముఖాలతో ఆవిర్భవించాడు. తూర్పున వానరముఖం, దక్షిణాన నరసింహ, పశ్చిమాన గరుడ, ఉత్తరాన వరాహ మరియు ఊర్ధ్వముఖంగా హయగ్రీవ స్వామి రూపాలను ధరించాడు. అదే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి రూపం. ఈ విరాట్ రూపంతో ఒకేసారి తన 5 ముఖాలతో గట్టిగా గాలిని ఊది 5 దిక్కుల్లో ఉన్న ఆ 5 దీపాలను ఒక్క క్షణంలో ఆర్పేశాడు. దీపాలు ఆరిపోగానే అహిరావణ, మహిరావణులు కుప్పకూలి మరణించారు. అలా హనుమంతుడు రామలక్ష్మణులను సురక్షితంగా కాపాడాడు. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం అంటే కేవలం హనుమంతుడిని మాత్రమే కాదు, విష్ణుమూర్తి యొక్క 4 ఇతర శక్తివంతమైన అవతారాలను కూడా ఒకేసారి పూజించినట్లే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.